హాయ్ అండి, అవర్ యూట్యూబ్ ఛానల్ భీమవరం నాన్ వెజ్ పికిల్స్ అండ్ ఫుడ్స్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం అండి, సుస్వాగతం. ఈరోజు పీతలు ఎలా చేసుకోవాలి, ఎలా వండుకోవాలి అనేది చూద్దాం. ఈ పీతలు గత రాత్రి అర్ధరాత్రి చిట్టడవిలో పీతల వేట అనే వీడియోలో చూశారు కదా, పీతలు అన్నమాట. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, పీతలు కరుస్తాయి, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే కావలసినటువంటి పదార్థం సిద్ధం చేసుకుందాం. ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొబ్బరికాయ కూడా తీసుకున్నాం. కొబ్బరికాయ సగం పిచ్చి మాత్రమే వేయాలి. అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం అదే మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందులో హాఫ్ వేయాలి. కొంచెం పసుపు వేసుకొని తర్వాత మగ్గిన తర్వాత మనం పీతలు తయారు చేసుకున్న పీతలు కూడా వేయాలి. అవి స్టీమ్ అవ్వాలన్నమాట. ఆవిరిలో స్టీమ్ అయితే రుచి బాగుంటుంది. అదే క్రమంలో మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులో మనం వేయవలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. కారం, అలాగే 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. కదా స్టీమ్డ్ చేయాలి. ఇది వాటర్ పోయాలన్నమాట. వాటర్ పోసుకొని మనం ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలి. ముందే సిద్ధం చేసుకున్నటువంటి చింతపండు గుజ్జుని మనం అందులో వేసుకోవాలి. మనకు తెలుసు కదా, చింతపండు అంటే చింతపండు, మామిడికాయ అయితే మామిడికాయ, ఇంకేదైనా పులుపు సంబంధించినటువంటి ఏదైనా వాడుకోవచ్చు.
మీ రుచికి తగినంత వేసుకోవాలి. అలాగా తయారు చేసుకునేటువంటి పేస్ట్ ఆడుకున్నాం కదా, కొబ్బరి అసలు రుచి అంతా ఇక్కడే మనకి ఉంటుంది. ఆ పేస్ట్ని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 నిమిషాల్లో కూర అదే కర్రీ రెడీ అయిపోతుంది. కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా మనం దానిపైన వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది కదా. అసలు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ లేని కూర ఏది ఉండదు. అది చాలా రుచిగా సహకరిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ మాత్రం మాకు కావాలి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా అట్లాంటి వీడియోలు పెడతానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.